సో, చివరగా నేను చెప్పేదేంటంటే మీకు 'ది సోషల్ డైలమా' అనే ఒక మూవీ ఉంది. ఒక డాక్యుమెంటరీ యాక్చువల్ అది. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. దాంట్లో అసలు ఈ సోషల్ నెట్వర్కింగ్ వల్ల జరిగే దారుణాలు, అంటే ఒక మనిషి యొక్క జీవితం మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది క్లియర్‌గా చెప్పారు. ఎవరో కాదండోయ్! ఆ ప్లాట్‌ఫార్మ్స్ సృష్టించిన వాళ్ళే. అండ్ ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. ఇది ఒక మంచి ఐ ఓపెనర్. అండ్ అంతే కాకుండా మనం ఎప్పుడు కూడా మైండ్‌ఫుల్‌గా ఉండాలి. సోషల్ మీడియా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అండ్ ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య ఇది కథ కాదు జీవితం, ఇంకా అందమైన జీవితం, ఇంకా బతుకు జట్కా బండి లాంటి ప్రోగ్రామ్స్ రావడంతోనేంటంటే కొంచెం కంటెంట్ క్రియేషన్ అనేది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోయి చూడకూడని, వినకూడని విషయాలన్నీ గూడా చూడడం జరుగుతుంది. దాంతోని కూడా ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ వినడంతోని కూడా మనకి లైఫ్‌లో ఇన్‌సెక్యూరిటీ అనేది